తండ్రి కన్నా కుమారుడు తక్కువవాడా ఎక్కువవాడా అని అడిగితే ఏమనంటున్నాడు ప్రభువారు? దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు అంటే నన్ను పంపాడు నా తండ్రి, పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయం చేసి చెప్తాను. కన్ఫర్మ్. క్రీస్తు వారు పంపబడిన వ్యక్తి అయితే పంపిన శక్తి తండ్రి అయిన దేవుడు. మరి ఇప్పుడు ఇద్దరులో ఎవరు గొప్పవాడు? నేను చెప్తున్నా, బైబిల్ చెప్తుందా? ఈ ప్రశ్నకు జవాబు బైబిలులో స్వయంగా క్రీస్తు వారే మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడు. అంటే పంపినవాడు తండ్రి, పంపబడినవాడు కుమారుడు. మరి ఇప్పుడు తండ్రి గొప్పడా కుమారుడు గొప్పడా? యోహాను సువార్త 13:16 మరలా ఈ మాట చదువు ముగించుకుందాం. పంపబడినవాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడు అని యేసే ఒప్పుకున్నాడు. నీకేంటి బాధ? వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అంటే కన్న పరలోకమందున తండ్రి గొప్పడు. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అంటే కన్న పరలోకమందున తండ్రి గొప్పడు. ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా వీడియోలోనికి వెళ్ళిపోతే, ఇంతకుముందే మనం చెప్పాం BYY పైన సిరీస్ చేస్తాము అని చెప్పినట్టే ఆ టైం ఇప్పుడు వచ్చింది. సో ఆ సిరీస్ టైటిల్ ఏంటంటే బుర్రలేని BYY దుర్బోధలకు బైబిల్ సమాధానాలు. బైబిల్కి విరుద్ధంగా BYY వాళ్ళు కొన్ని తయారు చేసుకున్న పిచ్చి సిద్ధాంతాలు, పిచ్చి బోధల్లో కొన్ని ఉంటాయి కదా. అంటే కొన్ని కాదు, చాలానే ఉంటాయి అనుకోండి. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటికి ఈ సిరీస్లో సమాధానాలు చెప్తూ వెళ్దాం. ఈ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ ఏంటి అంటే తండ్రి అయిన దేవుని కంటే యేసుక్రీస్తు గారు తక్కువ వాడా. ఇది మన ఫస్ట్ ఎపిసోడ్ టైటిల్. ఇలా యేసుక్రీస్తు గారు తండ్రి కంటే గొప్పవాడు కాదు అని చెప్పడానికి వీళ్ళు వాడే బలమైన రెఫరెన్స్ ఏంటి అంటే యోహాను సువార్త 13:16. ప్రతిసారి వీళ్ళు ఇదే చూపిస్తూ ఉంటారు. ఏమని? దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. పంపబడినవాడు యేసుక్రీస్తు గారు, పంపించినవాడు తండ్రి. కాబట్టి తండ్రి కంటే నేను గొప్పవాణ్ణి కాదు అని యేసుక్రీస్తు గారే ఒప్పుకున్నారు కదా. కాబట్టి యేసుక్రీస్తు వారు తండ్రి కంటే తక్కువ వాడు అని చెప్తారు వీళ్ళు చెప్పేది వాక్యానుసారమా కాదా అన్నది మనం చూద్దాం ఇప్పుడు. అయితే మనం బైబిల్ని చదివేటప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని చదవాలి. అందులో ఒకటే సందర్భం. ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ అన్నది చాలా అవసరం. ఆ సందర్భంలో ఎవరున్నారు, ఎక్కడున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, ఆ కాంటెక్స్ట్ ఏంటి అన్నది ముందు మనకు అర్థం అవ్వాలి. అలా సందర్భాన్ని అర్థం చేసుకొని ఆలోచిస్తేనే మనకి గ్రంథకర్త ఏం చెప్పాలనుకుంటున్నాడో, లేదా ఆ సందర్భంలో ఎవరు ఎందుకు ఈ మాట అన్నారు అన్నది మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు యేసుక్రీస్తు గారు ఎందుకు ఆ మాట అన్నారు అన్నది మనకు అర్థమవ్వాలి అంటే ముందు సందర్భం ఏంటో తెలియాలి. మరి 13వ అధ్యాయం యొక్క సందర్భం ఏంటి? మొదటి వచనంలోనే ఉంటుంది. తాను వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై. అంటే పస్కా పండుగకు ముందు రోజు జరుగుతుంది ఇదంతా. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు గారిని అప్పగించేదానికి ముందు సందర్భం ఇది. ఆ రోజు ఇదంతా జరుగుతుందన్నమాట. చివరి ప్రభురాత్రి భోజన సందర్భం అది. సో ఈ సందర్భంలో యేసుక్రీస్తు గారు ఏం చేశారో మనందరికీ తెలుసు. 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఏముంటది? 12 మంది శిష్యుల పాదాలు ఆయన కడుగుతాడు. తరువాత 12వ వచనం నుంచి ఆయన ఏం మాట్లాడుతున్నాడు అన్నది చాలా జాగ్రత్తగా ఒక్కొక్క వచనాన్ని ఆలోచిద్దాం. 12వ వచనంలో ఏముంది? వారి పాదములు కడిగి తన పై వస్త్రమును వేసుకుని తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా అని వాళ్ళని అడిగాడు. ఎవరిని? ఈ సందర్భంలో ఎవరెవరున్నారు అన్నది కూడా మనకు తెలియాలి. యేసుక్రీస్తు గారు ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారు, ఇంకా వేరే ఎవరూ లేరు. కాబట్టి ఆ 12 మంది శిష్యులతోనే అడుగుతున్నాడు. ఏమని? నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా అని. ఆయన 12 మంది శిష్యుల పాదాలు కడిగాడు కదా, నేను మీ పాదాలు ఎందుకు కడిగానో తెలుసా అని వాళ్ళని అడుగుతున్నాడు. అంటే ఏదో నేర్పించడం స్టార్ట్ చేస్తున్నారు యేసుక్రీస్తు వారు. రైట్. ఇప్పుడు 13వ వచనం. బోధకుడవనియు ప్రభువనియు మీరు నన్ను పిలిచిచున్నారు. నేను బోధకుడును ప్రభువును కనుక మీరిట్లు పిలిచుట న్యాయమే అని అన్నాడు. అంటే శిష్యులపైన అధికారం కలిగిన యజమానిలాగా, ఒక గురువులాగా ఆయన వారికి ఉన్నాడు కాబట్టి మీరు నన్ను ప్రభువు, బోధకుడు అని పిలవటం కరెక్టే, న్యాయమే అని అంటున్నారు ఆయన. ఇప్పుడు 14వ వచనం. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను నీ పాదములు కడిగిన ఎడల నీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే అని చెప్తున్నాడు వాళ్ళకి. ఒక గురువు కానీ యజమాని కానీ పాదాలు కడిగించుకుంటారే కానీ వాళ్ళెప్పుడు ఇతరుల పాదాలు కడగరు.
కానీ యేసుక్రీస్తు గారు ఏమని చెప్తున్నారంటే, నేను మీకు బోధకుడను, ప్రభువును. కానీ నేనే మీ పాదాలు కడిగాను కాబట్టి మీరు కూడా ఇతరుల పాదాలు కడగాలి అని చెప్తున్నారు ఈయన. 15వ వచనంలో కూడా చూస్తే, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసితిని అని అంటున్నాడు. నేను ఎలా చేశానో మీరు కూడా ఇలాగే చేయాలి అని శిష్యులకి నేర్పిస్తున్నాడు యేసుక్రీస్తు గారు. ఎందుకు నేర్పిస్తున్నాడు, ఎందుకు మాదిరిగా ఉంచుతున్నాడు అంటే, తర్వాత ఆయన వారి మధ్య ఉండడు. ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు గారిని అప్పగిస్తాడు తర్వాత. ఇక ఆయన వెళ్ళిపోతాడు కాబట్టి చివరి సందర్భాలలో చాలా ముఖ్యమైన విషయాలు వాళ్ళకి నేర్పిస్తున్నాడు. ఇప్పుడు మన BYY వాళ్ళు ఎప్పుడూ కోట్ చేసే 16వ వచనాన్ని చూద్దాం. ఆ మాట యేసుక్రీస్తు గారు ఎందుకన్నారు అన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. 16వ వచనం, దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాటను చూపించి మా BYY వాళ్ళు చెప్పేదేంటి, పంపబడినవాడు యేసుక్రీస్తు, పంపించినవాడు తండ్రి. అందుకే పంపబడిన యేసుక్రీస్తు వారు పంపించిన తండ్రి కంటే గొప్పవాడు కాదు అని వీళ్ళు చెప్తారు. అయితే BYY వాళ్ళలాగా మట్టి బుర్రతో కాకుండా కనీసం మానవ మెదడుతో ఆలోచిస్తే ఈ సందర్భంలో యేసుక్రీస్తు గారు ఎందుకు ఆ మాట అన్నాడు అన్నది మనకు అర్థమవుతుంది. సో చాలా జాగ్రత్తగా చూస్తే, మనం ఇంతవరకు చదివిన ఈ సందర్భాన్ని బట్టి చూస్తే అక్కడ కనిపిస్తున్నది మనకెవరు, యేసుక్రీస్తు గారు 12 మంది శిష్యులు అంతే. ఇది వారి మధ్యన మాత్రమే జరుగుతున్న సంభాషణ. తరువాత ఆయన వారి మధ్యలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి చాలా విషయాలు నేర్పిస్తున్నాడు ఎలా ఉండాలి అని. పంపబడినవాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాదు, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు అని ఈ మాటలు ఎందుకు వాడాడు అంటే, ఆ రోజుల్లో వాళ్ళంతా కాలినడకననే ఎక్కువ నడిచేవారు. సో వాళ్ళంతా అటు ఇటు తిరిగి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పాదాలు ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. యజమానులు కానీ కొద్దిగా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు దాసుల ద్వారా వారి పాదాలు కడిగించుకునేవారు. కానీ యజమానులు ఎవరు దాసుల పాదాలు కడిగేవాళ్ళు కాదు. అందుకే బోధకుడు, గురువు, ప్రభువైన యేసుక్రీస్తు వారు పాదాలు కడగడానికి వచ్చినప్పుడు అప్పుడు పేతురు గారు, ప్రభువా నీవు నా పాదాలు కడుగుతావా అని షాక్ అవుతాడు ఆయన. ఎందుకంటే యజమానులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు ఇతరుల దాసుల పాదాలు కడగరాశాను. కానీ యేసుక్రీస్తు గారు శిష్యుల పాదాలను కడిగి గురువు స్థానం నుంచే దాసుని స్థానాన్ని తీసుకున్నారు. మీరు కూడా దాసునిలాగా తగ్గింపు కలిగి ఒకరి పాదములను ఒకరు కడయాల్సిందే అని వాళ్ళకి తగ్గింపు గుణాన్ని నేర్పిస్తున్నాడు. ఎందుకు నేర్పిస్తున్నాడు, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎందుకు, ఆయన తర్వాత వాళ్ళ మధ్యన ఉండడు. అందుకే చాలా ముఖ్యమైన విషయాలను వారికి నేర్పిస్తున్నాడు. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు. మీ అందరికీ నేను యజమాని లాంటివన్నీ, బోధకుణ్ణి, గురువుని. మీ అందరికంటే నేను గొప్పవాణ్ణి. అయినా కూడా నాకు మీరు సేవ చేయండి అని నేను మీకు చెప్పట్లేదు. మీరు కూడా ఇతరుల పాదాలు కడగండి అని శిష్యులకు చెప్తున్నారు ఆయన. పంపబడినవాడు పంపించిన వానికంటే గొప్పవాడు కాదు. ఇది ఎందుకన్నాడు, మీరు శిష్యులు, నేను మిమ్మల్ని పంపుతున్నాను పరిచర్యకి. పంపిస్తున్నది నేను, పంపబడుతున్నది మీరు. పంపబడుతున్న మీకంటే పంపించిన నేనే గొప్పవాణ్ణి. నేను మీకంటే గొప్పవాడై ఉండి కూడా దాసునిలాగా మీ పాదాలను ఎలాగైతే కడిగానో మీరు కూడా దాసునిలాగా తగ్గింపు గుణంతో ఇతరుల పాదాలను కడగాలి అని వాళ్ళకి చెప్తున్నాడు యేసుక్రీస్తు గారు. 17వ వచనంలో చెప్తున్నాడు ఏమని, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. నేను మీకన్నా గొప్పవాణ్ణి, బోధకుణ్ణి, గురువుని, యజమానిని అయినా నేనే మీ పాదాలను కడిగాను కదా. మీరు కూడా దాసునిలాగా, సేవకునిలాగా ఇలా తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉంటే మీరు కూడా ధన్యులవుతారు అని చెప్తున్నాడు ఆయన. అసలు తగ్గింపు అన్న గుణాన్ని శిష్యులకు ఎందుకు నేర్పించాలి యేసుక్రీస్తు గారు? దాసునిలాగా, సేవకునిలాగా ఉండాలి అన్న విషయాలు ఎందుకు నేర్పించాలి? అది తెలియాలి అంటే ఇవే సందర్భాన్ని లూకా సువార్తలో చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 14వ వచనం నుంచి ఇదే సందర్భమో ఉంటుంది. పస్కా పండుగకు ముందు రోజు అదే ప్రభురాత్రి భోజన సందర్భంలో. అలా ముందుకెళ్తే అక్కడ 24వ వచనంలో ఉంటుంది ఏమని, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అని వివాదము వారిలో పుట్టగా. చూసారా, శిష్యుల్లో వివాదం పుట్టింది ఏమని, తమలో గొప్పవాడు ఎవడు అని. ప్రభురాత్రి భోజన సమయంలోనే కాదు, ఇంతకు ముందు నుంచే ఈ వివాదం వారిలో ఎప్పుడూ ఉంటూనే ఉండేది. ఒకసారి చూస్తే మార్కుగా రాస్తూ 9వ అధ్యాయం 33వ వచనంలో ఆయన చెప్పారు, వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి. చూసారా, ఎప్పటినుంచో శిష్యులలో ఉన్న సమస్య ఏంటి అంటే, నేనంటే నేనే గొప్ప, మీకంటే నేనే గొప్ప అని. ఈ వివాదం శిష్యుల్లో ఎప్పటినుంచో ఉంది. ఇది యేసుక్రీస్తు గారికి బాగా తెలుసు. ఆ సమస్యను చూసిన యేసుక్రీస్తు గారు చివరి దినాల్లో వెళ్ళిపోయేటప్పుడు ఆ సమస్యను సరిచేసి వెళ్ళిపోవాలి కాబట్టి ఆయన ఏమని చెప్తున్నాడు, ఈ మార్కు సువార్త 33లో సమస్య చూసాం. వాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు అని ఒకరిలో ఒకరు వాదించుకుంటున్నారు అని. కానీ
35 యేసుక్రీస్తు గారు ఏమని చెప్తున్నారు? అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటివాడును, అందరికీ పరిచారకుడై ఉండవలెనని చెప్పి. చూసారా? మీరు ఎవరు గొప్ప అని పోటీ పడుతున్నారేమో. గొప్పవాడంటే ఏదో స్థాయిని బట్టి గొప్పవాడని కాదు. ఎవరైతే సేవకునిలాగా పరిచారం చేస్తారో వాళ్ళే గొప్ప అని చెప్తున్నాడు. అలాగే మరొక మాట చూస్తే లూకా సువార్త 9వ అధ్యాయము 46వ వచనంలో, తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కము పుట్టగా. చూసారా? ఈ సమస్య చాలా రోజుల నుంచి వీళ్ళలో ఉంది. మేము గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని. అప్పుడు యేసుక్రీస్తు గారు ఏం చెప్తున్నారు? 48వ వచనంలో చివరిగా, అందరిలో ఎవడు అల్పుడై ఉండునో వాడే గొప్పవాడు అని చెప్తున్నాడు. చూసారా? గొప్పవాడు అంటే ఎలా అవుతారు అంట? ఎవరైతే అందరిలో అల్పులుగా ఉంటారో వాడే గొప్పవాడు అని చెప్తున్నారు. సో నేను ఇప్పుడు మీ పాదాలు కడిగాను కాబట్టి మీరేదో గొప్పవాళ్ళని ఫీల్ అవ్వకండి. మీకంటే గొప్పవాడిని నేనే. కానీ గొప్పవాడినైనా నేనే దాసునిలాగా ఉన్నాను, మీరు కూడా అలాగే ఉండాలి అని చెప్తున్నాడు ఆయన. అలాగే పంపబడుతున్న మీకంటే, పంపిస్తున్న నేనే మీకంటే గొప్పవాడిని. కానీ మీరు కూడా అల్పులులాగా, దాసునిలాగా తగ్గింపు స్వభావం కలిగి ఉండటమే గొప్పతనము అని నేర్పిస్తున్నాడు. సో శిష్యులలో ఉన్న సమస్య ఏంటి అని మనకు అర్థమైంది కదా. అది దృష్టిలో ఉంచుకొని యేసుక్రీస్తు వారు ఈ మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనానికి వద్దాం. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే శిష్యులైన మిమ్మల్ని పంపేది నేను, మీకంటే గొప్పవాడు నేను. మీకంటే గొప్పవాడైన నేనే మీ పాదాలను కడిగి దాసునిలాగా మీ మధ్య ఉంటే మీరేంటి నేను గొప్ప అని మీరు పోటీ పడుతున్నారు? గొప్పవాడు అంటే ఏదో అనుకోకండి. పరిచారం చేయటం, దాసునిగా ఉండటమే గొప్పతనము. అలా ఉంటే మీరు ధన్యులు అని చెప్తున్నాడు ఇక్కడ. అంతేకాని తండ్రి నన్ను పంపించాడు, నేను తండ్రి కన్నా తక్కువాన్ని అది ఎక్కడ చెప్తున్నాడు అసలు? మీకు ఎట్లా అర్థమైంది అలాగా? నేను తండ్రి కన్నా తక్కువాన్ని, నేను గొప్పవాన్ని కాదు అని యేసుక్రీస్తు గారు చెప్పినట్టున్నాడా? కళ్ళు కనిపిస్తున్నాయా లేదా మీకు? పచ్చ కామెరలున్న వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్టు తండ్రి కన్నా క్రీస్తు దైవత్వాన్ని తక్కువ చేసి చూపించాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు అన్ని వచనాలు అలాగే అనిపిస్తాయి మీకు. క్రీస్తు వారు పంపబడిన వ్యక్తి అయితే పంపిన శక్తి తండ్రైన దేవుడు. పంపింది తండ్రట, పంపబడింది యేసుక్రీస్తట. ఇక్కడ అలాగే ఉందా? పంపుతున్నది తండ్రిని, ఇక్కడ పంపుతున్నది యేసుక్రీస్తు గారు, పంపబడుతున్నది శిష్యులు. కానీ వీళ్ళేం చేశారు? పంపిస్తున్న యేసుక్రీస్తు గారి ప్లేస్నేమో తండ్రికి ఇచ్చేశారు, పంపబడుతున్న శిష్యుల ప్లేస్నేమో యేసుక్రీస్తు గారికి ఇచ్చేసి, చూసారా యేసు తండ్రి కంటే గొప్పవాడు కాదు అని చెప్పేశారు. దేవుడంటే భయం లేకపోతే ఇలాగే మాట్లాడతారు. అయినా యేసుక్రీస్తు వారు తక్కువవాడు గొప్పవాడు కాదు అని చెప్పడానికి ఏంటి మీకు అంత సరదా ఏంటి అసలు? దేవుని గురించి అలా మాట్లాడతారా ఎవరైనా అసలు? సిగ్గులేని మాటలో మీరు నుంచి ఈ అధ్యాయంలో 12వ వచనంలో నేను అంటున్నాడు, 13వ వచనంలో నేను అంటున్నాడు, 14వ వచనంలో నేను అంటున్నాడు, 15వ వచనంలో నేను అంటున్నాడు. ఈ సందర్భంలో అంతా యేసుక్రీస్తు గారు నేను అని మాట్లాడుతుంటే సడన్గా తండ్రికి ఎట్లా ఇంక చేస్తారు మీరు దీనిని? 18వ వచనంలో కూడా నేను అంటున్నాడు ఆయన. ముందు వచనాల్లో నేను అంటున్నాడు, తర్వాత వచనాల్లో నేను అంటున్నాడు. మరి మధ్యలో ఉన్న 16వ వచనాన్ని తీసుకెళ్లి తండ్రికి ఎట్లా ఆపాదిస్తారు మీరు? నేను తండ్రి కంటే తక్కువాన్ని అని తండ్రి గురించి ప్రస్తావన చేశాడు ఇంతకక్కడ యేసుక్రీస్తు గారు. కానీ మీరు మాత్రం ఏమాత్రం భయం లేకుండా అక్కడ తండ్రిని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు వారు గొప్పవారు కాదు అని చెప్పేశారు. ఇలా సందర్భానికి సంబంధం లేకుండా లేనిపోని మాటలు చెప్పి క్రీస్తు దైవత్వాన్ని తగ్గించేవాడు కర్మకర సుగుణానివాడు ఉంటాడు. ఆయన ఎలాగైతే లేనిపోని విషయాలు చెప్పి అది ఇది చూపించి క్రీస్తు దైవత్వాన్ని తక్కువ చేస్తాడో సేమ్ మీరు కూడా ఆయనలాగే చేస్తున్నారు. ఆయనకి మీకు ఏ తేడా లేదు, సేమ్ టు సేమ్ మీరంతా. కాకపోతే మీరు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారంతే. జనరల్గా చూస్తే పరిచారం చేయించుకునేవాడే గొప్పవాడు అవుతాడు. కానీ యేసుక్రీస్తు వారు ఏం నేర్పిస్తున్నారు? అసలైన గొప్పతనం అంటే పరిచారం చేయించుకోవటం కాదు, పరిచారం చేయటం, దాసునిలాగా తగ్గింపు కలిగి ఒక సేవకునిలాగా ఉండటమే గొప్పతనము, అదే ధన్యత అని చెప్తున్నాడు. కానీ మీరేం చేశారు? యేసుక్రీస్తు గారిని తండ్రి కంటే తక్కువ వాడిగా చూపించాలి అన్న దానికోసం ఆ వచనాన్ని వాడుకున్నారు. మేము క్రైస్తవ్యంలో ఉన్న దొంగలు మీరు. అందుకే బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు సందర్భం అనేది చాలా అవసరం అని చెప్పారు. అందుకే ఎర్ర చీర కట్టుకున్న ప్రతి ఆవిడ నా భార్య అంటే ఎంత అసహ్యంగా ఉంటుందో, పంపబడినవాడు అన్న పదం కనిపించిన ప్రతిసారి దానిని యేసుక్రీస్తుగా ఆపాదిస్తే అంతే అసహ్యంగా ఉంటుంది. వీళ్ళు 16వ వచనాన్ని తీసుకొని పంపించింది తండ్రి అని చెప్తున్నారు కదా. చివరిగా మనం ఒక వచనం చూద్దాం.
ఇక్కడ పంపుతున్నది ఎవరో మనకి తెలుస్తుంది. 20వ వచనం, నేను ఎవనిని పంపుదునో వాని చేర్చుకొని వాడు. చూసారా, యేసుక్రీస్తు గారు మాట్లాడుతూ 20వ వచనంలో అంటున్నారు, నేను ఎవనిని పంపెదనో అని. కాబట్టి ఈ సందర్భంలో పంపుతున్నది యేసుక్రీస్తే కాని తండ్రి అయిన దేవుడు కాదు. పంపబడుతున్నది శిష్యులే కాని యేసుక్రీస్తు గారు కాదు. కాబట్టి BYY వాళ్ళు చెప్పింది తప్పు కాదు కదా, తప్పున్నారా? అంతెందుకు 16వ వచనంలో పంపబడినవాడు అన్న దగ్గర గ్రీకులో అపోస్తలోస్ అని చాలా చక్కగా ఉంటది. ఇంగ్లీష్లో కూడా ఏ మెసెంజర్ అనే ట్రాన్స్లేట్ చేశారు, అంటే దూత, పంపబడేవాడు. ఇక మూల భాషలంటే ఎలాగో మీరు 10 కిలోమీటర్లు పారిపోతారు కాబట్టి కనీసం తెలుగునైనా సరిగ్గా చూడొచ్చు కదా. ఫుట్ నోట్లో అపోస్తలుడు అని చాలా చక్కగా ఉంటది. పంపబడినవాడు అన్న ప్రతి చోట ఫుట్ నోట్లో అపోస్తలుడు అని ఎక్కడ రాయాలి. కానీ ఈ సందర్భంలో మాత్రమే ఎందుకు రాశారు? ఎందుకంటే అది శిష్యులను ఉద్దేశించి మాట్లాడింది కాబట్టి, వాళ్ళని పంపబోతున్నాడు కాబట్టి పంపబడినవాడు అన్న దగ్గర అపోస్తలుడు అని ఉంటుంది. తెలుగులోనే అంత చక్కగా ఉన్నప్పుడు కొంచెం కళ్ళు తెరిచి చూసుకోవాల్సింది కదా. యేసుక్రీస్తు గారిని తండ్రి కంటే తక్కువ వాడిగా చూపించాలి అన్నది మీ BYY వాళ్ళ నరనరాల్లో ఉంది. అంత మాత్రాన ప్రతి వచనాన్ని అలాగే అనుకుంటే ఎట్లా? అయినా ఈ వచనాన్ని పట్టుకొని ఎన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు గారు తండ్రి కంటే తక్కువ వాడు అని చెప్తూ మిమ్మల్ని నమ్ముకున్న కొన్ని వేల మందిని మాత్రం భలే పిచ్చోళ్ళని చేసేశారు మీరు. అంటే పంపినవాడు తండ్రి, పంపబడినవాడు కుమారుడు. మరి ఇప్పుడు తండ్రి గొప్పడా, కుమారుడు గొప్పడా? పంపబడినవాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడు అని యేసే ఒప్పుకున్నాడు. నీకేంటి బాధ? యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు, పంపబడిన వాడు తన్ని పంపిన వాడి కంటే గొప్పవాడు. మనం అన్నావా యేసుక్రీస్తు గొప్పవాడు కాదని? ఆయనే అన్నాడా, నేను తండ్రి కంటే గొప్పవాడిని కాదు. పంపిన ఆయన తండ్రి, వచ్చిన ఆయన యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు ఎవరు గొప్పవారు వీళ్ళిద్దరిలో? తండ్రి గొప్పవారు. విచిత్రం ఏంటి అంటే ఇక్కడ పంపబడినవాడు యేసుక్రీస్తు అని, ఆయన తండ్రి కంటే తక్కువవాడు అని, ఆయన గొప్పవాడు కాదు అని, ఆ వచనాన్ని ఇలాగే అర్థం చేసుకోవాలి అని యోహాను సువార్త రాసిన యోహాను గారికి కూడా తెలియదు. కానీ యోహాను కంటే గొప్ప వాళ్ళైన BYY వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మహాజ్ఞానులు కదా. ప్రపంచంలో ఎక్కడ లేని జ్ఞానం వీళ్ళ దగ్గరే ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అంటే కన్న పరలోకమందున తండ్రి గొప్పడు. బుద్ధి బుర్ర ఉన్న ఏ క్రైస్తవుడైనా కానీ వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవారు అన్న మాట మాట్లాడతారు అసలు? కానీ వీళ్ళు మాట్లాడతారు, ఎందుకంటే వీళ్ళకి బుర్ర లేదు కదా. అందుకే టైటిల్ అలా పెట్టాను, బుర్ర లేని BYY అని. పైగా వీళ్ళకి తండ్రి అయిన దేవుడు పెద్ద దేవుడు, యేసుక్రీస్తు వారు చిన్న దేవుడు కాబట్టి ఆయన కంటే ఈయన గొప్పవాడు కాదు అంటారు. మళ్ళీ మేమెక్కడ దక్కిస్తున్నాం క్రీస్తుని, మేము దక్కిస్తున్నామా అంటారు మళ్ళీ. అందుకే వీళ్ళని ఏం చేయాలంటే దయ్యం పట్టినప్పుడు బైబిల్ తీసుకొని కొడతారు కదా, అలాగా ఈ వచనాన్ని ఓపెన్ చేసి ముఖం మీద కొట్టాలి బాగా. అప్పుడైనా బుద్ధి వస్తుందేమో. మరి ఆ టైటిల్ చూసారా ఎలా పెట్టారో? తండ్రి అయిన దేవునితో కుమారుడైన యేసు సమానుడా అంట. సిగ్గుండాలి ఇలాంటి టైటిల్స్ పెట్టడానికి. ఇలాంటి టైటిల్ పెడితే యేసుక్రీస్తు గారి దైవత్వాన్ని తగ్గించినట్టు అవుతుంది కదా. సమాజంలో చూసిన వారు ఏమనుకుంటారన్న కనీస జ్ఞానం లేదు మీకు. క్రీస్తు శకం 53లోనే తోమా గారు భారతదేశానికి క్రీస్తు సువార్తను తీసుకొచ్చారని మేమంతా గొప్పగా చెప్పుకుంటుంటే క్రైస్తవులంతా మధ్యలో మీరొచ్చి లేదు తీసుకురాలేదంటారు. యేసుక్రీస్తు వారు సంపూర్ణ దైవత్వం కలవాడు అని మేము క్రైస్తవులంతా గొప్పగా చెప్పుకుంటుంటే మధ్యలో మళ్ళీ మీరొచ్చి లేదు తండ్రి కంటే తక్కువవాడు అంటారు. ముష్టెత్తుకునేవాడు అంటారు. కష్టపడకపోతే యేసుకు పరలోకం కూడా రాదు అంటారు. ఇలాంటి మాటలు మాట్లాడితే సమాజంలో క్రీస్తు నామం దూషించబడుతుంది కదా అన్న కనీస జ్ఞానం కూడా లేదు మీకు. ఆ కనీస జ్ఞానం మీకు లేదు, మిమ్మల్ని వెంబడించే ఆ మందకీ లేదు. అసలు తండ్రి కంటే యేసుక్రీస్తు వారు గొప్పవాడు కాదు అన్న మాటలు ఎలా మాట్లాడతారు అసలు? మీరు సిగ్గనిపించట్లేదా అలా మాట్లాడడానికి? భయం వేయట్లేదా అసలు మీకు? సరే, మీ నాయకులు ఏదో బుద్ధి కట్టి తిని ఇలా చెప్పారు అనుకుందాం. మీకేమైంది కింద ఉన్న వాళ్ళకి? వాళ్ళు తానా అంటే మీరు తొందానా అంటారా? చదవరా మీరు సరిగ్గా? వాళ్ళు ఏది చెప్తే అది గుడ్డిగా ఎట్లా నమ్ముతారు? తండ్రి అయిన దేవుని కంటే యేసుక్రీస్తు వారు గొప్పవాడు కాదు, ఆయన కంటే తక్కువవాడు అని చెప్తుంటే మీకు చెవుల్లో తేనె పోసినట్టు ఉంటుందా? యేసుక్రీస్తు గారి గురించి అంత నీచంగా మాట్లాడుతుంటే మీకు రోషం రాదా? నిద్రపోతున్నారా మీరు? అసలు ఎవరయ్యా మీరంతా? దేవుని గురించి ఇలాగేనా మాట్లాడేది అని వాళ్ళని నిలదీసే దమ్ము లేదా మీకు? అసలు మీరు నిజమైన క్రైస్తవులు అయితేనే కదా. నిజమైన క్రైస్తవులు అయ్యింటే క్రీస్తు గురించి ఇంత నీచంగా మాట్లాడినప్పుడు బాధ కోపము వచ్చేవి. కాకపోతే మీరు యెహోవా సాక్షులు కాబట్టి క్రీస్తును ఎన్ని అనరాని మాటలన్నా కూడా మీకు చీము కుట్టినట్టు కూడా ఉండదు. BYYలో ఉన్న మీరు నిజంగా క్రైస్తవులైతే మీకు యేసుక్రీస్తు గారి మీద ఏమాత్రం భక్తి మర్యాదలు ఉంటే మీరేం చేయాలో తెలుసా?
అరేరేరే, ఈ వచనాన్ని మేము ఇన్ని రోజులు తప్పుగా అర్థం చేసుకుని యేసుక్రీస్తు గారిని తండ్రి కన్నా తక్కువవాడు అనుకున్నామే, నా యేసుక్రీస్తు వారు ఇంత గొప్పవాడా అని ఆనందపడుతూ ఇన్ని రోజులు ఈ వచనాన్ని తప్పుగా అర్థం చేసుకుని మిమ్మల్ని తండ్రి కంటే తక్కువవాడు అనుకున్నాము అని యేసుక్రీస్తు గారిని క్షమాపణ అడగండి. అంతేకాని మా వాళ్ళు ఏది చెప్తే అదే కరెక్టు, తండ్రి అయిన దేవునితో యేసుక్రీస్తు వారిని తక్కువ చేసి చూపిస్తేనే మాకు ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది అని విర్రవీగారనుకోండి, పోతారు అందరూ కట్టుకట్టుకొని. మీరు నిజంగా క్రైస్తవులైతే ఇక నుంచైనా యేసుక్రీస్తు గారిని గొప్పగా చూపించండి సమాజానికి. అంతేగాని తండ్రి కంటే గొప్పవాడు కాదు, సమానుడు కాదు, చిన్న దేవుడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. లేదు, మేము యేసుక్రీస్తు వారిని సంపూర్ణ దైవత్వం కలవాడిగా అంగీకరించము అన్న మనసులోని మీ నిజ స్వరూపాన్నైనా బయటపెట్టుకోండి. దేవునితో సమానుడై ఉండి కూడా యేసుక్రీస్తు గారు దాసుని వలె పాదాలు కడిగాడు అంటే మన దేవుడు ఎంత గొప్పవాడో అని ఆ సందర్భాన్ని గొప్పగా వివరించడం మానేసి యేసుక్రీస్తు వారు తండ్రి కంటే తక్కువవాడు అని చెప్పడానికి ఆ సందర్భాన్ని వాడుతారా మీరు? సిగ్గుండాలి అలా చేయడానికి. అసలు తండ్రి గురించే ప్రస్తావించినప్పుడు తండ్రిని ఎలా తీసుకుని వస్తారు? తండ్రి కంటే యేసుక్రీస్తు వారు తక్కువ అని ఎలా చెప్తారు మీరు అసలు? ఈ అధ్యాయంలో 6వ వచనం నుంచి సంభాషణ స్టార్ట్ అవుతుంది. పేతురు గారు మాట్లాడతారు, ఎప్పుడు నా పాదాలు కడగద్దు ప్రభువా, మీరు నా పాదాలు ఎందుకు కడుగుతారు అని 6వ వచనంలో పేతురు గారు మాట్లాడతారు. ఆ తర్వాత యేసుక్రీస్తు గారు, తర్వాత పేతురు గారు, మళ్ళీ యేసుక్రీస్తు గారు, మళ్ళీ పేతురు గారు. ఆ తరువాత 10వ వచనం నుంచి మొత్తం యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నది యేసుక్రీస్తు గారు, 12 మంది శిష్యులు. మరి తండ్రిని ఎట్లా తీసుకొచ్చారు మీరు? శిష్యులను పంపుతూ నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని యేసుక్రీస్తు గారు మాట్లాడుతుంటే, కాదు కాదు, ఇక్కడ పంపించింది యేసుక్రీస్తు కాదు, పంపించింది తండ్రి, పంపబడినవాడు యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు వారు తండ్రి కంటే తక్కువవాడు అని చెప్తారా? ఎంత సిగ్గుచేటో అసలు. కనీసం ఇప్పుడైనా సరి చేసుకుని యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారో సమాజానికి చూపించండి. తప్పుడు మాటల కన్నా దేవుని ఘనపరిచే మాటలు మాట్లాడండి కనైనా. మొత్తానికి ఈ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్కి మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం. పంపబడిన వాడు పంపించిన వాడి కంటే గొప్పవాడు కాదు అన్న వచనాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మనం నేర్చుకున్నాం. అయితే మీ బోధల్లో కొన్ని తప్పులున్నాయి, అవి సరి చేసుకుంటే మంచిది అని ఎవరైనా చెప్తే వెంటనే సరి చేసుకునే బుద్ధి బీవైవై వాళ్ళకి ఉండదు. కాబట్టి పొగరు, గర్వము చాలా ఉంటుంది. కాబట్టి వాళ్ళ తప్పును కవర్ చేసుకోవడానికి ఏం చెప్తారంటే, అరే పిచ్చి అచ్చును, పంపబడినవాడు పంపించిన వాని కంటే గొప్పవాడు కాదు అన్న వచనాన్ని ఎలా అర్థం చేసుకోవాలో బాగానే చెప్పావు గాని, అయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో యేసుక్రీస్తు గారు మాట్లాడుతూ నా తండ్రి అందరికంటే గొప్పవాడు అని అన్నాడు కదా, అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు గొప్పవాడు కాదు కదా తండ్రి కంటే. మరి దీనికేం సమాధానం చెప్తావు? మేము ఈ వచనాన్ని చూపించి కూడా యేసుక్రీస్తు గారిని తండ్రి కంటే తక్కువవాడిగా చూపించగలము, అంత సత్తా మాకుంది అని అనుకుంటారు వీళ్ళు. సో ఆ వచనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నది సెకండ్ ఎపిసోడ్లో చూద్దాం. అయితే మనం ఇంకా ఈ వీడియో అప్లోడ్ చేయడం కంటే 2 రోజుల ముందే ఈ శ్రీనివాస్ అనే ఆయన ఈ పోస్టర్ పెట్టాడు నా గురించి. సరే పెడితే పెట్టండి, కానీ ఈ వీడియో చూసిన తర్వాత నేనేం తప్పు చెప్పాను అన్నది మన శ్రీనివాస్ గారు మేబీ చెప్తారేమో తర్వాత వీడియోలో, ఎదురు చూడాలి. ఈయన పైన నేను సిరీస్కి ముందే వీడియో చేస్తానని చెప్పాను, అది సగం అయిపోయింది కానీ దాన్ని కంప్లీట్ చేయాలి అనిపించలేదు. ఎందుకంటే ఆ వీడియో చేస్తే ఈయన పరువు మొత్తం పోతుంది. అందుకే నాకే జాలేసి ఆ వీడియోని కంప్లీట్ చేయాలి అనిపించలేదు. సరే చూద్దాం, ఒకవేళ నా పైన వీడియో కావాలి అని ముచ్చటపడితే దాన్ని కూడా ముగించేద్దాం. అయితే ఈ ఎపిసోడ్లో మనం యేసుక్రీస్తు గారిని తండ్రితో పాటు సమానుడు అని, యేసుక్రీస్తు గారిని చాలా గొప్పగా చూపించాం కాబట్టి మరి బీవైవై వాళ్ళు దీనిని ఖండిస్తారేమో చూడాలి. సరే, మన ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఇది. మరి ఈ వీడియోని బీవైవై కానివారు చూస్తే చాలా సంతోషపడిపోతారు, ఎందుకంటే యేసుక్రీస్తు వారు తండ్రితో పాటు సమానుడే అని ఆనందపడిపోతారు బాగా. అదే టీడీ సుందరరావు భక్తులు కానీ, ప్రసన్నబాబు భక్తులు కానీ ఈ వీడియో చూశారనుకోండి, ఇక వాళ్ళకి ఎక్కడ లేని కోపము, బాధ అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే మనం యేసుక్రీస్తు గారిని తండ్రితో పాటు సమానుడు అని గొప్పగా చూపించాం కదా, అది వాళ్ళకి అస్సలు నచ్చదు. తండ్రి కంటే తక్కువవాడు అని చెప్తేనే వాళ్ళకి బాగా నచ్చుతుంది. వీళ్ళ మాటలు నమ్మి మనం కూడా వాళ్ళలాగే అయిపోతే అంతే ఇంకా. కాబట్టి బీవైవై దుర్బోధల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు కాదు కదా, వీళ్ళ సంస్థ మొత్తం కట్టకట్టుకుని వచ్చినా కూడా తండ్రితో పాటు సమాన దైవత్వం కలిగిన యేసుక్రీస్తు వారి ఖ్యాతిని ఇంచు కూడా తగ్గించలేరు. మనం మళ్ళీ సెకండ్ ఎపిసోడ్తో కలుద్దాం.